ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మే నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్‌కి సంబంధించి 25/5/26 నాటి సమాచారం. ఈ రెగ్యులర్ పెన్షన్ బిల్స్ ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి అప్‌లోడ్ అయినాయి. ఈ రెగ్యులర్ పెన్షన్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా ఏపీ క్యాపిటల్ రీజియన్‌కి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్. ఇది బిల్ నాట్ అప్రూవ్డ్‌లో ఉంది. పార్వతీపురం సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్. ఇది బిల్ నాట్ అప్రూవ్డ్‌లో ఉంది. అనకాపల్లి సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్. ఇది బిల్ నాట్ అప్రూవ్డ్‌లో ఉంది. మార్కాపురం సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్. ఇది బిల్ నాట్ అప్రూవ్డ్‌లో ఉంది. చీరాల సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్. ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. నర్సరావుపేట సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్. ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. కావలి సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్. ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. నంద్యాల సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పెన్షన్ బిల్. ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిల్స్ స్టేటస్ చెక్ చేయగా శ్రీకాకుళం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్. ఇది బిల్ నాట్ అప్రూవ్డ్‌లో ఉంది. గుంటూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్. ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. కర్నూలు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిల్. ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. తిరుపతి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్. ఇది బిల్ నాట్ అప్రూవ్డ్‌లో ఉంది. ఈ బిల్ నాట్ అప్రూవ్డ్‌లో ఉన్నటువంటి బిల్స్ 2, 3 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకి వస్తాయి. ఈ నెల 31వ తేదీ కనుక ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి నుంచి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో రెగ్యులర్ పెన్షనర్ల పెన్షన్ పే స్లిప్స్ అప్‌లోడ్ అవుతాయి. కావున ప్రతి ఒక్క పెన్షనరు తమ యొక్క పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇక సర్వీస్ పెన్షనర్ల విషయానికొస్తే నవంబర్ 24 నుండి ఏప్రిల్ 25 వరకు నిలుపుదల చేసిన కమ్యుటేషన్ రికవరీని పెన్షనర్ల నుండి 12 సమాన వాయిదాల్లో రికవరీ ప్రారంభించారు. అలా రికవరీ ప్రారంభించిన వారికి కొందరికి పూర్తి అమౌంటు ఏప్రిల్ నెల పెన్షన్‌తో పూర్తిగా తీరిపోయినందున వారి పెన్షన్‌లో ఆ మేరకు పెరుగుదల మే నుంచి ఉండగలదు. మిగిలిన వారికి మాత్రము 15 సంవత్సరాల కాలం పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెన్షనర్ యాన్యువల్ పే స్టేట్‌మెంట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ పెన్షన్‌లు 1 లేదా 2వ తారీఖున అందరికీ పూర్తి స్థాయిలో జమవుతాయి. ఇక ఈ నెలలో అప్‌లోడ్ అయినటువంటి డీఆర్ 2018 ఏరియర్స్ బిల్స్‌లో ఎలాంటి కదలిక లేదు. బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి తాజా అప్డేటు ఈ నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిలో ఏదైనా కదలిక వస్తే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను. నా వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.